జగిత్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి మార్కెట్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. రాత్రి కురిసిన వానతో చల్గల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ఆరబోసిన రైతులు పరదాలు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ధాన్యం కొనుగోలు చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సరిపడా టార్పాలిన్ కవర్లు లేకపోవడంతో ధాన్యం పూర్తిగా తడిసిందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. చలిగల్ సెంటర్లో ఈ రోజు నుంచి నెల రోజులు పోసిన వడ్లను ఇప్పటి వరకు కూడా కొనుగోలు నిర్లక్ష్యంగా చేస్తారు. ఎందుకంటే వడ్లు నెల రోజులు పోసినా కానీ తడిసింది మొత్తానికి. అంటే ఈ రాత్రి వర్షానికి టార్పాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేరు. తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి విన్నపం చేస్తున్నాం. అధికారులందరూ యాక్షన్ తీసుకోవాలి. జగిత్యాలలో మన జగిత్యాల జిల్లాకే పెద్ద సెంటర్ ఇది. చలిగల్ సెంటర్ అంటే జగిత్యాల జిల్లాకే పెద్ద సెంటర్. 10 ఊర్ల నుంచి ఇక్కడికి ధాన్యం వస్తుంది. అకాల వర్షానికి రైతులందరం నిండా మునిగినాము. మా ధాన్యం అంతా నీళ్ల పాలైపోయింది. మ్యాచర్ వచ్చి కూడా వారం 10 రోజులు అవుతుంది. ఇప్పటికీ కాంటా లేదు, జోకుడు లేదు, జోకిన బస్తాలు తీసుకుపోలేదు. ఈ వారం 10 రోజులు అవుతుంది జోకి, ఇప్పటికీ దాన్ని తీసుకుపోలే మిల్లుకు. కాబట్టి మేము రైతులం నిండా మునిగినాము. అధికారులందరూ యాక్షన్ తీసుకొని చొరవ తీసుకొని వీలైనంత మందిని లేబర్ను పెట్టాలి. ఇక్కడ పెద్ద సెంటర్ కాబట్టి మినిమం ఒక 7-8 కాంటాలు డైలీ నడాలి. అట్లా నడిస్తేనే ధాన్యం పోతుంది, లేకపోతే ధాన్యం పోదు. రైతులందరం నిండా మునుగుతాం. అధికారులు వెంటనే దీనికి తొందరగా వచ్చి దీన్ని ఏదో ఒక మార్గంగా ధాన్యం తొందరగా అయిపోయేలాగా చూడాలి. ప్లస్ ఇక్కడ నడిచేటి 2 కాంటలు, చలిగల్లో పెద్ద యార్డ్ ఇది. దీంట్లో నడిచేటి 2 కాంటలు, మినిమం ఒక 5 నుంచి 6 కాంటలు నడవాలి. కాకపోతే వీళ్ళు ఏం చెప్తారంటే లేబర్ దొరుకుతలేరు అని ఇదే మాట చెప్తున్నారు. కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తలేరు వాళ్ళు. ఎంత చెప్పినా కానీ ఒకటే మాట, లేబర్ లేరు అదే చెప్తున్నారు. కానీ ఇవి చేస్తలేరు. ప్లస్ ఈ కాంటలు 2 పెట్టుతురు. ప్లస్ మళ్ళీ ఇవి ఏంటంటే ఈ వడ్లని తొందరగా ఉడగొడతలేరు దీన్ని. ఇప్పుడు వారం 10 రోజుల కింద మ్యాచర్ వచ్చినట్లు కూడా అట్నే అయిపోతున్నాయి. ప్లస్ మ్యాచర్ కూడా వచ్చినట్లు మళ్ళీ అట్నే ఉంచేసరికి 7, 8 ఇట్లా వచ్చి బాగా తరగైపోతుంది. రైతులకు బాగా నష్టపోతున్నాం. నేను చలిగల రైతును. వాళ్ళని ఎంత పాదేపడినా కానీ వాళ్ళకు శనార్థి లేదు. ఎవ్వల రాజకీయం వాళ్ళు చేస్తుర్రు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి జోకుతుర్రు. నా అడ్లు జోకకి ఇప్పటికి 20 రోజులు నేను అక్కడ పోసి ఏమన్నానంటే కాంట ఒకటి ఉంది అంటున్నారు. ఏ తెల్లని దాకా ఎవరిని జోకుతుర్రో తెలుస్తలేదు. ఎవరిని